హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దిబిరీం 2వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. ఆదికాండము 4వ అధ్యాయంలో అక్కడ చక్కగా ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు. అన్న పేరేమో కయీను, తమ్ముడు పేరేమో హేబేలు. ఈ కయీనుకి తన క్రియలు చెడ్డవి అయిన వల్ల మంచి క్రియలు చేసేవాళ్ళంటే కోపం. తన క్రియలు చెడ్డవి అవ్వటం వలన మంచి క్రియలు చేసేవారంటే కోపం. ఈరోజు ఇదే లోకంలో నడుస్తూ ఉంటుంది. ఒకరు బాగా చదవరు, బాగా చదివే వాళ్ళంటే బాగా చదవని వాళ్ళకి కోపం. వాళ్ళని ఎలాగోలా హింసించేసి వాళ్ళ పుస్తకాలు చింపేసి తక్కువ మార్కులు వచ్చేలా చేసి ఏటేటో వాళ్ళ ప్రయత్నాలు ఉంటాయి. ఆటలో కూడా అంతే, బాగా ఆడరు. బాగా ఆడే వాళ్ళంటే ఆడని వాళ్ళకే కోపం. ఆటలో వాళ్ళు ఎలా అన్న దొంగ దెబ్బ తీసేసి వాళ్ళని ఎలా అన్న కొట్టేసి హింసించేసి ఆటలో ఓడిపోయేలా చేస్తుంటారు. అన్ని రంగాల్లో ఉంటాయి ఇవి. వ్యాపారాల్లో ఉంటాయి, ఉద్యోగాల్లో ఉంటాయి, మెరిట్ లిస్ట్లో ఉంటాయి, ఇంటిలో కూడా ఉంటాయి. ఒక ఇంటిలో కూడా ఒకరి క్రియలు చెడ్డవిగా ఉంటాయి, ఒకరి క్రియలు మంచిగా ఉంటాయి. ఈ చెడ్డ క్రియలు ఉన్న వాడికి మంచి క్రియలను చూస్తే కోపం. మంచి క్రియలు ఉన్న వాళ్ళకి అరే వాడు నశించిపోతున్నాడు, అయ్యో వాడు సరిగా చదవలేడు, అయ్యో వాడు సరిగా ఆడలేడే, వాడు సరిగా ఎలా బ్రతుకుతాడో ఏటో అని ఇద్దాము, చేద్దాము, మన వంతు సహాయం చేద్దాం అన్నది మంచి క్రియలు గల వాళ్ళకి ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం. అది చెడ్డ క్రియలు కలిగిన వాళ్ళకు ఉన్న లక్షణం ఏంటంటే బురద పావేద్దాం, వాళ్ళ మీద ఏదో ఒక నిందేసేద్దాం, వాళ్ళు ఏ మాట అంటే బాధపడతారో ఆ మాట అనేసి బాధపరిచేద్దాం అని ఈ విధంగా వాళ్ళ యొక్క ఆలోచనలు వెళ్ళిపోతాయి. ఇది ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు ప్రతి ఇంటిలో, ప్రతి వీధిలో, ప్రతి వ్యాపార రంగంలో, ప్రతి ఆఫీసుల్లో, ప్రతి స్కూల్లో, ప్రతి విషయంలోనే ఉన్నాయే. అయితే ఆనాడు హేబేలుని కయీను చంపేశాక దేవుడు మాట్లాడాడు. కానీ ఈరోజు నీవు నీతి క్రియలు కలిగి ఉన్నప్పుడే వెంటనే ప్రభు నీ తరపు మాట్లాడును కాక, వెంటనే దేవుడు నిన్ను గూర్చి మాట్లాడును కాక, వెంటనే దేవుడు నీకు కయీను వంటి స్వభావం కలిగిన వాళ్ళకి మధ్యవర్తిగా ఉండి దేవుడి కార్యము చేసి కయీను నుంచి హేబేలు తప్పించబడాలి. హేబేలు వంటి వారు తప్పించబడాలి. హేబేలు వంటి వారి క్రియలు అభివృద్ధి చేయబడాలి. హేబేలు వంటి వారి క్రియలు ఆశీర్వదించబడాలి. అట్టి కృప అనుగ్రహించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.